నిన్న మొన్న ఒక డిబేట్ జరిగింది ఒక న్యూస్ ఛానల్లో. అందులో టీడీపీ కార్యకర్త, అలాగే జనసేన నుంచి బయటకు వెళ్ళిపోయిన రజనీ గారు, అలాగే కొంతమంది మిత్రులు, పాత్రికేయులు వీరందరూ కూడా అందులో పార్టిసిపేట్ చేశారు. సో అందులో ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం తరపున టీడీపీ కార్యకర్త, ఆయన పేరు ఏదో మర్చిపోయాను, ఆయన బాగా మాట్లాడారు. ఎందుకంటే ఇప్పుడు ఈ రజనీ గారు ఏదైతే ఉన్నారో, ఇప్పుడే మొత్తం అన్ని రకాల తప్పులు కనిపిస్తున్నాయి ఆవిడకి, ఇంతకుముందు లేవు. మరి భవిష్యత్ ఏమనుకుంటున్నారో, భవిష్యత్తు ప్లాన్ ఏంటో తెలియదు, కానీ ఏదో కర్రలు పట్టుకుని రోడ్డు మీదకి వచ్చేసారని చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. ఒక ముఖ్యమంత్రి గారిని అంత ఏ ధైర్యంతో అంత పబ్లిక్గా అంత అనకూడని మాటలు, అనకూడని వ్యాఖ్యలు ఎవరంటారు? ఇది ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకత తప్ప అది ఎవరు కావాలని కుట్రపూరితంగా చేసిందైతే కాదు. దానికి మరి ఇప్పుడు వీళ్ళకి ఎందుకు మరి తప్పుగా కనిపిస్తుందో, మరి ఏమి ఆలోచనలో ఉన్నారో ఏంటో ఏం తెలియదు. కానీ కౌంటర్గా ఈ టీడీపీ కార్యకర్తగా ఉన్న ఆయన మాత్రం చాలా బాగా రెస్పాన్స్ ఇచ్చారు. బిల్ గేట్స్ గారు ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ వచ్చారంటే అది ఇంతమంది ఎవరైనా తీసుకురాగలిగారా? అదంటే మనకి ఒక అభివృద్ధికి సంబంధించి ఒక సంకేతం, దాన్ని ఆహ్వానించాలి. కానీ ఏదో బురద జల్లాలి, మభ్య పెట్టాలి, ఈ ఆలోచనలు తప్ప ఇంకేమీ లేవు. సో దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇంతకుముందు చూడరాని, అసలు తలుచుకోలేనటువంటి ఒక పాలనని మనం చూసాం. అసలు ఎవరైనా బయటికి రావాలన్నా, మాట్లాడాలన్నా వణికిపోయేవారు. అటువంటి పాలనని ఇంతకుముందు చూసాం. ఇప్పుడు అలా కాకుండా అంతా ప్రజల వద్దకే పాలన అన్నట్టు మంచిగా జరుగుతుంది. సో అభివృద్ధిని